విషయం చెప్పకుండా ఊరికే నశ పెడతావు. పట్టుకెళ్ళు. డాక్టర్ గారు పొగరంచడానికి ఏమైనా మందుందా? పొగరా ఎవరికి? ఉందలేండి, ఒక పొగరు బొత్తు పోట్ల గిత్త. గిత్తల్ని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాలమ్మా. తిమ్మిరిపోవడానికి మందు ఉందా అండి? తిమ్మిరా? ఎవరికి తిమ్మిరి? ఉందలేండి, ఒక తిప్పులాడి తిరగలి దిమ్మ. నాకు తిమ్మిరంటావా? నాకు పొగరంటావా? నిన్నెవరన్నారే? నాతో ఎట్టుకున్నా ఉంటే గుడ్లు పీకెత్తాను. నాతో ఎట్టుకున్నావంటే పిగ పిసికెత్తాను, జాగ్రత్త. ఇక్కడికి వచ్చి గొడవ పడతారేమిటా? కొట్టుకుని ముందు గుడ్లు పిగుతున్నావు. కట్లు కట్టి పంపిస్తే చెరకు రూపాయి పాల వెన్నెల దొరుకుతుంది. ఫోన్లే ఆడపిల్ల కదా నువ్వు ఊరుకుంటుంటే అనుకున్నావా? వెళ్తాను. నీ సంగతి తర్వాత చూసుకుంటాను. మొత్తం డాక్టర్ గారు. పోస్ట్ మాస్టర్, నువ్వేం పోస్ట్ మాస్టర్ అయ్యా? ఇదిగో చేతి ఆపాలనిస్తే లేకపోతే ఇంటి పని చూసుకో. నీకోసం ఎక్కడ కూడా ఎత్తుకుని వస్తాను తెలుసా? ఏమిట్రా నీ హడావిడి? హడావుడు అంటే మా సెల్లికి డప్పంపాలా, దానికి చదువైపోయి తిరిగి వస్తుంది కదా. అలాగే నిలబడిపోతావేంటి? అయితే తొందరలో నేనే మీ ఊరు వస్తాను. మా ఊరికా? ఎందుకు? మీ ఊళ్ళో భద్రాచలం గారని మా బాబాయ్ ఉన్నాడు. అదే మీ ఊరి ప్రెసిడెంట్. ఆయనతో చెప్పి మీ అన్నయ్యతో మాట్లాడించి మన పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను. సరేనా? మరి అప్పటిదాకా ఒక లక్ష్మి 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 ప్లీజ్ నా కోపం తెప్పించద్దు. అంతేనా? అంతే. ఎవరు? నేను స్వామీజీ, లక్ష్మిని. నువ్వా లక్ష్మి? బాగున్నావా? పరీక్షలు అవి బాగా రాసావా? బాగా రాశాను స్వామీజీ. యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని నాకు బాగా నమ్మకం. సంతోషం అమ్మా. అవును, వీడేడి? సిగ్గుపడి బయట నిలబడ్డాడు. సిగ్గా? ఎందుకు? రే అంజీ, లోపలికి రారా. అబ్బో, ఆంజనేయులు దొరగారా? రండి రండి రండి. పోండి స్వామి. ఇదేం వేషం రా? చెల్లి పట్నం నుంచి తెచ్చింది స్వామి, నా కోసమే. బాగున్నాయి స్వామి. కాస్త చిన్నవయ్యే కదరా? లేదు స్వామి, పెద్ద మనసుతోటి చిన్నపిల్ల తెచ్చింది. చిన్నవైనా పెద్ద అనుకోలు కదా స్వామి. పిచ్చి సన్యాసి. అమ్మా లక్ష్మి, వీడు నీ మీద చాలా ఆశలు పెట్టుకొని పెంచాడమ్మా. ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అనడు, చెల్లమ్మా అంటాడు. అంత ప్రాణం నువ్వంటే. వాడి ఆశలకు తగ్గట్టుగానే పెరిగి పెద్దదానివయ్యావు. నిన్నొక అయ్య చేతిలో పెడితే వాడి బాధ్యత తీరుతుంది. నీ అమ్మా నాన్న ఇప్పుడు బ్రతికే ఉంటే మిమ్మల్ని చూసి ఎంత ఆనందించేవారో. సరి అయిన వైద్య సౌకర్యం లేకే వాళ్ళు మీకు దూరం అయ్యారు. అలా మరొకరికి జరగకూడదని ఈ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్, ఒక అనాథ శరణాలయం, ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఇన్నేళ్లైనా నా కోరిక కోరికలాగే మిగిలిపోయింది. ఆ దేవుడు ఎప్పటికి కరుణిస్తాడో, నా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో. మీరేం బాధపడకండి స్వామి, మీ ఆశలన్నీ నేను తీరుస్తాను. ఎలాగైనా సరే డబ్బు సంపాదిస్తాను. మీరు అనుకున్నవన్నీ ఈ ఊళ్ళో కట్టించి తీరుతాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎలా చేస్తావురా? ఎలాగంటే ఏవో స్వామి, నేను చేస్తాను అంతే. బండ సన్యాసి, ఆ శ్రీరామచంద్రుడు నీకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.